మనల్ని అయితే పోలీస్ ఆపారు. చల్లటి చెరుకు రసమే కాకి సుసుపోసింది. ఓడి అమ్మ సమాధుల్లో నడుస్తారేంట్రా, అక్కడ కూర్చొని తింటారేంట్రా. అంకుల్ ఇలా దిగుతారు ఫోటోలు. ఇదిగో అమ్మ క్రూజ్ దగ్గరికి వెళ్ళి వంగుంటాను. ప్లేసెస్, అమ్మాయిస్ అన్ని నచ్చింది. హలో మామూలు, ఇప్పుడైతే కనుక మనం న్యూయార్క్ కి స్టార్ట్ అవబోతున్నాం. ఇంకొక 1.5 hour అలాగా. నేనైతే రెడీ అయిపోయాను, మొత్తం రెడీగా ఉన్నాను. నేను నల్లగేస్తా మొత్తం రెడీ అయిపోయాను. అలాగేస్తా రెడీ. హలో మామూలు, ఇప్పుడే కొంచెం పవర్ నాప్ తర్వాత లేసాను. ఇప్పుడైతే స్టార్ట్ అవబోతున్నాను. టైం వచ్చేసరికి 5:50 అయింది. సో కార్ దగ్గర మాట్లాడదాం. ఇప్పుడైతే కార్ ఎక్కేసాను. ఫస్ట్ పార్ట్ ఏంటంటే రెయిన్ పడుతుంది. నేను ఎప్పుడైనా ట్రావెలింగ్ చేస్తున్నప్పుడే రెయిన్ పడుతుంది. నాకు అసలు ట్రావెలింగ్ లో రెయిన్ అంటే చెడ్డ చిరాకు, తప్పదు. కానీ ఇదిగోండి చూసారా, మనల్ని అయితే పోలీస్ ఆపారు. ఇప్పుడే పోలీస్ ఆపాడు మనల్ని. ఎందుకు ఆపాడరా అనుకున్నాను. తిరిగి వస్తే కార్ పర్చేస్ చేసిన తర్వాత టైటిల్ మా పేరుకి మారినట్టు చూపిలేదంట. అందుకని చెప్పేసి చెప్తున్నాడు, మీ ప్రాబ్లం ఏం లేదు, మీ ఫాల్ట్ ఏం లేదు, ఒకసారి చెప్తున్నాను అని చెప్పేసి అన్నాడు. ఎయిర్పోర్ట్ లో ఉన్నాను. ఫుల్ జనాలు ఉన్నారు. ఎత్తుకుంటూ వచ్చాను. ఇప్పుడు దాకా తోలు తెరిపోయింది. ఫ్లైట్ దగ్గరికి వచ్చాను, లోపలికి వెళ్తున్నా. ఫైనల్లీ ఎక్కేసాను. ఇప్పుడే కరెక్ట్ గా టైం అయిపోయింది, ఎక్కేసాను. 5:30 అయింది టైం. 30 minutes లో దిగేస్తాం. దిగి నాల్సి ఐ థింక్ కార్ తీసుకోవాలి. చూద్దాం, దిగిన తర్వాత మాట్లాడదాం. ప్లేన్ దిగాను. ఆ టెర్మినల్ నుంచి వేరే టెర్మినల్కి వచ్చాను రెంటల్ కార్ కోసం. ఈ ప్లాన్ సంథింగ్, ఇది ఇంకోటి అవుతుంది. మేము ఒకటి ప్లాన్ చేస్తే ఇంకోటి అవుతుంది ఇప్పుడు. సో డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ బిఫోర్. రోడ్ ఏమైతే తెలియదు. రెంటల్ కార్ తీసుకున్నాక చెప్తాను. డోల్ తీరిపోతుంది. ఫ్లైట్ దిగి 1 hour అవుతుంది. రెంటల్ కార్ తీసుకున్నాక నేను చెప్తాను ఏమైందో మొత్తం. పొడి అమ్మా, నడిచి పోయేట్టున్నాను. రెంటల్ కార్ దగ్గరికి వెళ్ళడం పోతాను. బ్యాగ్ అంతా బరువు ఉంది. గోల్ తీరిపోతుంది. మల్లేశ్వర సినిమాలో వాడు వెళ్తాడు తినడానికి, అలా ఉంది పరిస్థితి. ఫైనల్లీ రెంటల్ కార్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలి. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి బయటికి వెళ్దాం. ఫైనల్లీ అసలు కార్ ఏమైందంటే, మా ఫ్రెండ్ పేరు మీద రిజర్వేషన్ చేశాం. వాడిదేమో క్రెడిట్ కార్డు ప్రాబ్లం వచ్చి పేమెంట్ అవ్వలేదు. సో నేను ఫ్లైట్ దిగి నా పేరు మీద అప్పటికప్పుడు రిజర్వేషన్ చూస్తే వాడేమో ఆస్తులు అడిగాడు. చివరికి అంటే నేను అప్పటికప్పుడు బుక్ చేసుకున్నాను. వీకెండ్ వాళ్ళు వచ్చారు ఫ్రైడే. అస్సలు ఒక్క చోట అంటే ఒక్క చోట కూడా కార్ రిజర్వేషన్ లేదు. ఎయిర్పోర్ట్ లోనే కార్ రిజర్వేషన్ చూపించలేదు నాకు కావాల్సిన డేట్స్ కి. కాస్ట్ అయితే ఎక్కువ ఛార్జ్ చేశాడు. మరి ఇంకా తప్పదుగా సిచ్యువేషన్ లో. దరిద్రం అంటే ఇదే. ఎప్పుడో బుక్ చేసుకొని రిజర్వేషన్. ఇక్కడ దరిద్రం ఏంటంటే అండర్ ఏజ్ ఫీ వేస్తారు. 25 కన్నా ఏజ్ తక్కువ ఉంటే ఒక $100 $125 వేస్తారు. ఇదో దరిద్రం రెంటల్ కార్ తీసుకుంటే. ఇక్కడ మళ్ళీ ఇంకా ఎయిర్పోర్ట్ లో తీసుకుంటే ట్యాక్స్లు కూడా ఎక్కువ ఉంటాయి. వచ్చేసాను రూమ్ కి వచ్చేసాను. ఏదో ఉంది. What's up, brother? ఇది మా రూమ్. స్టార్ట్ అయిపోయాం బయటికి. పోయిరా మామ. అసలు నిన్నటి నుంచి అంతా దరిద్రాలే మాకు. ప్రతి దరిద్రం, షేక్ అన్ని. మా కారుని చూస్తారా, ఇదే ఇచ్చారు రెంటల్ కి. స్టార్ట్ అవుతున్నాం, బయటకు వచ్చాం. అది కనబడుతుందా? ఆ పెద్దదే వరల్డ్ ట్రేడ్ సెంటర్. పెద్ద బిల్డింగ్, అది చివరి ఎడ్జ్ అని కనబడుతుందా? అదే వరల్డ్ ట్రేడ్ సెంటర్. కరెక్ట్ దాని ఎదురున్నాం. వరల్డ్ ట్రేడ్ సెంటర్. దిస్ ఇస్ ద నేమ్ కాల్డ్ సరుకు. సరుకులే జపాన్ సరుకులే.
వరల్డ్ ట్రేడ్ సెంటర్ పెద్దగా ఉంది కదా, దిగుదాం. పార్కింగ్ చూసి దిగాలి. కాకపోతే నౌ వీఆర్ ఆన్ ద స్ట్రీట్స్ ఆఫ్ న్యూయార్క్. దట్ గర్ల్ బాగుందిరా. అంబానీ ఇల్లు చూపిస్తా. ఇంకా అదే అంబానీ ఇల్లు పెద్దగా ఉంది కదా. భయ్య సైకిల్ నడిచేది మనం వెళ్తున్నాం. వద్దులే బాబాయ్. అందమైన బామలు లేత మెరుపు తీగలు రామ ఈ బామ్మ తెగ ముద్దొస్తున్నదే. ఫైనలీ న్యూయార్క్ వచ్చేసాం. ఇక్కడ అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్ ఉన్నాయి. పెద్ద పెద్ద బిల్డింగ్లు మాత్రమే ఉన్నాయి. పెద్ద బిల్డింగ్ మాత్రమే ఉన్నాయి. బాగా మంచి అమ్మాయిస్ ఉన్నాయి. మంచి అమ్మాయిస్ ఉన్నాయంట. ఇక్కడ మంచి అమ్మాయిస్ ఉన్నారు. అందరూ ఇక్కడ రావాలి, వెళ్ళాలి. బ్రో నువ్వు ట్రావెల్ బ్రో. బొట్టు బ్రో నువ్వు బొట్టుకుంటే అక్కడ పడవు. పట్టుంటావు అసలుగా. ఇంత పెద్ద పోస్ట్ ఆఫీస్ ఎక్కడ చూసారా? నేను చూపిస్తున్నా. అయ్యో ఇంకో పోస్ట్ ఆఫీస్. ఏంది నేను చూడలే. చూడే వరల్డ్ ట్రేడ్ సెంటర్. ఇంకా అంకుల్ ఎలా దిగుతారు తెలుసా ఫోటోలో? అంకుల్ ఇలా దిగుతారు ఫోటోలు. ఇదిగో దిస్ ఈస్ కాల్డ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్. చాలా పెద్దగా ఉంది కదా ఇదంతా. వామ్మో మెడలు పోతున్నాయిరా తలెత్తేసరికి. బో ఏంట జనాలు. ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఫుడ్ స్ట్రీట్ అంతా ఫుడ్ స్ట్రీట్. అది అదిగో నా చేతిలో ఉంది. ఇప్పుడు చూసారా? నా చేతిలో పట్టుకున్నా. వేర్ ఐ వాంట్ ఫోటో ఫ్రమ్ దట్. వేర్ అంటే దట్ యాంగిల్ రా. హే అలా రాదురా రకుల్. చూసావా? ఇట్స్ కవరింగ్ ఆఫ్. రే ఫోటో ఇట్లా. ఒరే ఫోటో ఎర్రి అక్కడెక్కడ తీసేవరా? కాదురా దట్ సిగ్నల్ రైట్ కెమెరా. దట్ ఇస్ ఈడేదో చెప్తున్నాడు రా. నీ అక్క అబ్బే షిట్ వేసింది. అబ్బే కాకి సుస్సు పోసింది. వాటర్ కాకి సుస్సు పోసింది. ఆ జాకెట్ మాత్రం నాది కాదు. డిడ్ యు రిమెంబర్ దట్ మూవీ? అరుణాచల్. పడేపోవాలి దట్ ఆల్సో. పడేయప్ప ఎస్. వాడు వేసుకున్న జాకెట్ మాత్రం నాది కాదు. ఫోటో షూట్ జరుగుతుంది. హీరో 9/11 వరల్డ్ ట్రేడ్ సెంటర్. మీరు నన్ను మాత్రం చూడండి. వరల్డ్ ట్రేడ్ సెంటర్ అని పెట్టారా? వరల్డ్ ట్రేడ్ సెంటర్ బిల్డింగ్ వెనకమాలది. బిల్డింగ్ లోపల ఇలా ఉంటది. ఇది వచ్చరికి ఏంటంటే జస్ట్ లోపల ఇలా ఉంటది అంతే. లోపల అయితే ఇక్కడ ఏం లేదు. కొంచెం మాల్ లో ఉంది. మనం తెలిసిందేగా మనం దబిడి అన్ని. దాని మొహంలో మొహం పెడదాం. వావ్ ఇంకా భోజనం చేస్తున్నారు అందరు కలిసి. మీరు నా వైపే చూడండి. స్టడీ ఓకేనా? జంతు కుటుంబం. అదిగో చాలా దగ్గరకు వచ్చాం వరల్డ్ ట్రేడ్ సెంటర్కి. ఇది వరల్డ్ ట్రేడ్ సెంటర్. అది 9/11 మెమోరియల్ మ్యూజియం. ఒసామా బిన్ లాడెన్ కూల్చేసాడు కదా, దానికి సంబంధించిన యాక్చువల్గా ఈ ప్లేస్ అరా 9/11 బిల్డింగ్. ఇట్ షుడ్ బి ఇన్ దిస్ ప్లేస్. ఈ ప్లేస్లో ఉండేది. అమ్మా సేమ్ అలా ఏరోప్లేన్ వెళ్తుందా, ఏరోప్లేన్ వచ్చి అలా గుద్దేసింది. గుద్దేసినప్పుడు బిల్డింగ్ కూలిపోయింది. 3,000 మంది చనిపోయారు. ఓ ఎంతమంది జనాలు ఉన్నారు మ్యూజియం దగ్గర చూడు ఎంతమంది జనాలు ఉన్నారు. ఇది చూస్తారు ఇక్కడ ఏదో ఉన్నాయి. ఏనుగులు, గొరిల్లాలు. దానికి ఒక గొరిల్లా ముందు గొరిల్లాలు తిరుగుతున్నాయి. ఒడియమ్మ బడా బిల్డింగులు రా బాబు. ఎంత పెద్ద బిల్డింగులు ఇవన్నీ. కెమెరా యాంగిల్ కూడా సరిపోవట్లేదు, అంత పెద్దగా ఉంది. పైకి ఉంది. లింగి కింద చంగిడి. లింగి ఫుడ్ స్ట్రీట్. ఎవరిదాడు సౌండ్ ఆయన్ని. అరే మంద లేదురా, జపాన్ ఉంది. ఇండియా ఉంది. అది ఇండియానా కాదా? అవి బాల్స్ అనమాట. మెక్సికన్ రా. మరి ఏమో ఎంత కరువు వచ్చిపోయిందా మంది.
ఒకటి అమ్మ ఇంతమంది ఉన్నారంటారా బాబు తిండికి, ఆకలి వేస్తుంది. ఓ అరే చెరుకు రసం, చల్లటి చెరుకు రసమే, చెరుకు రసమే, ఆ చల్లటి చెరుకు రసమే, ఆ చల్లటి చెరుకు రసమే, ఆ చల్లటి చెరుకు రసమే, జరగాలి. సారీ, మీకు ఇప్పుడు బిగ్ బాస్ అని ఉంటుంది ఒకటి చూపిస్తాను, చూసేయండి. అది అదే బిగ్ బాస్, ఇదే బిగ్ బాస్. అభి బాస్ లాగా ఇక్కడ బిగ్ బాస్ ఫేమస్. ఇది 5 స్టార్ హోటల్ చూడండి ఎంత పెద్దగా ఉంది. అమ్మో కెమెరా యాంగిల్ కూడా సరిపోవట్లా. మీ అమ్మని అమ్మ, ఇదేదో ఇండియా లాగా ఉంది, చిన్నపాటి ఇండియా. చక్కగా కూర్చొని తినచ్చు. బాబాయ్ ఆటోమేటిక్ బెల్లంగా లేపుతాడు చూడు. కొంచెం జరగవా, నీకు కూడా జరగాల. చాలు ఆర్డర్ చెప్పినట్టు. ఓ థ్యాంక్ యూ అంకుల్. మనకి ప్లేస్ ఇచ్చారు ఆయన, చూపిస్తాను నాకు. మనకి ప్లేస్ ఇచ్చాడు పాపం, మీరు కూడా కూర్చోవాలి కదా, అందుకని చెప్పేసి ఇలా జరిగా. ఇవన్నీ మన దేశంలోనే ఉంటాయి ఇవన్నీ తెలివితేటలు. మనం ఆటోమేటిక్గా వచ్చి జరుగుతుంటే ఆయనే జరిగిపోయారు. హే పక్షులు పీజన్. ఇలాగ పెద్ద బిల్డింగ్ ముందు, అలా పెద్ద బిల్డింగ్ ముందు ఇప్పుడు ఫుడ్ ఆర్డర్ చెప్పుకొని తింటే ఉంటుంది నా సావిరంగా. అయ్యో పేపర్లు ఎగిరిపోతున్నాయి. అయ్యో పాప మా అమ్మాయి అని తెలుసుంటే ఇచ్చేవాడిని ముందే. ఎంతైనా జాలిగల హృదయం. బొడ్నా కొడుకులు భలే ఉన్నారు, లంబు జంబు. మిస్ అయిపోయాడు, లంబు జంబు వాళ్ళిద్దరి పేరు. వాళ్ళమ్మ నన్ను చూసిందనుకో నన్ను కొట్టిద్ది, లంబు జంబు అంటావు ఏంట్రా అని. రిక్షా వెళ్తుంది, అది వచ్చింది గురు. రిక్షా వెళ్తుంది, రిక్షాలు రావాలి. చికెన్ ఓవర్ రైస్. చికెన్ ఓవర్ రైస్. ఏరా ఎక్కలేని సైకిల్ నా కొడుకులు అందరూ ఇక్కడే ఉంటారు కదా. ఒరే సమాధులు చూసావా? సమాధులు రా ఒడి అమ్మ, సమాధులు నడుస్తారేంట్రా, అక్కడ కూర్చొని తింటారేంట్రా. అది ఎలా పెట్టింది తెలుసా మూతి, ఇదిగో ఇంకో మంచి కట్టుబాట్లు, సమాధిలో కూర్చొని తింటున్నారు. రకమైన ఓల్డ్ చర్చ్. ఐస్ క్రీమ్ స్టాక్ ఎక్స్చేంజ్. అదిగో దిస్ ఇస్ కాల్డ్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్. అదిగా అన్ని స్టాక్ మార్కెట్స్. అదిగా చూడు ఎంత సెక్యూరిటీ, చూడు ఇన్వెస్ట్మెంట్. ఎంట్రన్స్ ఇట్రా స్టాక్ మార్కెట్. ఇదే స్టాక్ ఎక్స్చేంజ్, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్. లైక్ మొత్తం ఇక్కడి నుంచే కంట్రోల్ అవుతుంది. ఇవన్నీ డిఫరెంట్ కంపెనీస్ కదా. అసలు అంత ఇదిగా ఉందో, పెద్దగా అంతా పైన అంతా ఎక్స్చేంజ్. ఇక్కడి నుంచే కంట్రోల్ చేసేది. ఇక్కడ ఏమన్నా అయితే ఇంక అంతే మటాష్. స్ట్రీట్ కూడా అంతా బాగుంది. మిస్టీరియస్. ఇదంతా బ్యారిగేట్స్ ఉన్నాయి, మనల్ని అసలు ఎంట్రీ కూడా లేదు మనకి. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్. మీకు కనబడుతుందో లేదో తెలియదు, నాకైతే కనబడుతుంది. అరే ఇక్కడ కూర్చుంటాను, ఒక ఫోటో తీస్తావా? రిలాక్స్ అవుతున్నాం, మన వాళ్ళు అక్కడ ఫోటోలు దిగుతున్నారు. అది జూమ్ చేస్తాను చూడండి. అది అక్కడ ఫోటోలు దిగుతున్నారు. దిగేసి వచ్చాం. ఇక్కడైతే కూర్చొని ప్రశాంతంగా. క్లైమేట్ మాత్రం సూపర్ ఉంది అబ్బా, క్లైమేట్ సూపర్ ఉంది. క్యాక్ ఉంది ఇవాళ, క్లైమేట్ బాగా సపోర్ట్ చేస్తుంది. అసలు ఎండ ఉంటే మామూలుగా ఇవాళ మేమంతా వాక్ చేస్తున్నాం. అసలు ఎండ ఉంటే కనుక ఈ పాటికి మేము అవుట్. అంత చల్లగా ఉంది, నీట్గా ఉంది. యాక్చువల్గా రేపు రెయిన్ ప్రిడిక్షన్ ఉంది. లెట్స్ సీ రేపు ఏమవుతుందో. రేపటి సంగతి రేపటి ఇంకా
ఇదైతే కేక. వాక్ లైక్ దిస్. No, Hey, walk like this. I can't walk. Hey, walk like this రా. I have some attitude. Yeah. No, not. I can't. అది వచ్చింది. అలా నడవాలి ఎప్పుడైనా కానీ. అదిగో బుల్ వచ్చేసింది. ఒడి అమ్మ బుల్లేంద్రా, బుల్ వెనకమా అంత ఉంది. ఒరే బుల్ వెనకమాలేంద్రా అంత ఉంది. ఎంతమంది లైన్ లో ఉన్నారు? ఒడి అమ్మ లైన్ ఫోటో కోసమా బాబు? ఫోటో అయితే కష్టం బాబు అలాగా. సిట్ అండర్ ద బుల్స్ బాల్స్ రా. ఏంటి బుల్ బాల్స్ ఏంది? అరే లైన్ కట్టారంటే బాల్ పట్టుకోవడానికి. ఒరే ఆ బాల్ పట్టుకోవడానికి లైన్ పట్టారంట్రా. ఒరే ఏంది అందరూ ఇలా బాల్ పట్టుకున్నారు? చూపిస్తా నాకు. ఒడి అమ్మ ఆ బాల్ పట్టుకోవడానికి అంతమంది ఉంచాలా? ఏంట్రా బాల్? ఒరే ఏంట్రా? అరే ఒరే ఏం చేస్తున్నారా? ఒరే ఏంట్రా మహాదారుణం ఈ దారుణం ఏంద్రా? కామెడీ ఏంటంటే అక్కడి నుంచి ఉన్నారు జనాలు ఇలా. ఇగో వీళ్ళంతా జనాలు ఏంది? అది పట్టుకొని ఫోటో దిగడానికి. అది పట్టుకొని ఫోటో దిగడం కాదు, బుల్లు ఎదురు నుంచి దిగడానికి ఎవరు ఇంట్రెస్ట్ లేరు. వెనక నుంచి దిగడానికి, అక్కడ దిగడానికి మాత్రం అంత లైన్ ఉంది. అంత లైన్ పొడుగు లైన్. ఎదురు దిగడానికి మాత్రం అసలు అంత క్యూ లేదు. ఏంట్రా అది పట్టుకో వెళ్ళిపోవచ్చు అలాగా తొందర. ఏది లిబర్టీ బ్యాగల్స్ అనే ప్లేస్కి వచ్చాం. నాకు ఇది తీసుకోరా. ప్లెయిన్ పౌండ్ ఆడేదో ఫేమస్ చెప్తున్నాడు కదా, అది తీసుకున్నాం. యూ కెన్ ఈవెన్ గెట్ దోస్ మఫిన్స్. వెనకమాలంతా మన అమెరికా ఫేమస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ప్లేసెస్. చిన్న భలే పెట్టారు. మేము ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నాం. మా వాడు ఏదో తీసుకొచ్చాడు, లిబర్టీ అనే ఏదో తీసుకొచ్చాడు. లిబర్టీ బ్యాగల్స్ దీని దగ్గరికి వచ్చాం. మనం అయితే అక్కడ ఆర్డర్ ఇచ్చుకొని ఇక్కడ రావాలి. ఓపెన్ చేయరా, ఓపెన్ చేయి. నువ్వేం ఆర్డర్ ఇచ్చావు చూపి. ఎంత అయింది? $20. 3 ఐటమ్ రా, 2-3 రా. $20 అంట. మా వాడు ఏందో ఆర్డర్ ఇచ్చాడు. $20 టేస్ట్ చూద్దాం. వాళ్ళు ఎన్ని తీయట్లేదు, జస్ట్ బాగుందా? బాగుంది కదా. హౌస్ ఇట్ బ్రో? థ్యాంక్ యూ. ఏమి ఇస్తాడా? వావ్, let me try. Free. లేని అమ్మ బాలేదా? బొచ్చులా ఉంది. ఇది యాక్టింగ్ మొహంలో అర్థమైపోతుంది యాక్టింగ్. నువ్వు హైప్ ఇచ్చిన నువ్వు ఇచ్చే హైప్ సోదనా కూడా మఫిన్ తప్పేం బాగా. రీల్ చూసాడంటే అది తీసుకొచ్చాడు మమ్మల్ని ముంచడానికి. మఫిన్ తప్ప ఏం బాధ అంత లేదబ్బా. మీరు అచ్చం దీనికోసం అరే రావక్కర్ ఇది అంత టేస్ట్ చేసి అంత
రావాలా మామూలుగా అంత టేస్ట్ చేసి అంత పరిగెత్తుకుంటూ రావాలి దీనికోసం చెప్పు ఏమంటావు నువ్వు నాకైతే ఎక్కల మళ్ళీ మూడు చెప్పు బ్రో మూతి తుడుచుకో బ్రో నీ మూతి మీద ఎవడు మింగాడు బొమ్మలు కొనడానికి వచ్చాం అది ఎప్పుడే నా చోట్ల మీకు వెళ్ళి బేరం ఆడచ్చు అరే ఎర్రి ఏంటి రేడు ఏమో 50కి ఇస్తా అంటే ఇది 100 అడుగుతాడు ఏంటి రేడు మావాడు పెద్ద బొమ్మ నా కొడుకు 50కి ఇస్తా అంటే 100 అడుగుతున్నాడు నువ్వు పెద్ద కొండగాడి కాబట్టి అడిగావురా పిల్ల సైన్యం అరే ఇట్రా ఈ అమ్మ పిల్ల సైన్యం వెనకమాల What will be done top all this home office what is this all ఆఫీసెస్ this looks like ఒడి అమ్మ ఏంద్రా ఇది పులిసిపోయింది ఇప్పుడు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ వీఆర్ గోయింగ్ ఫర్ క్రూజ్ పార్టీ ఫ్రెండ్స్ టైం అవుతుంది క్రూజ్ పార్టీకి పోదామా పోతున్నాం ఫ్రెండ్స్ క్రూజ్ పార్టీకి పోతున్నాం ఫ్రెండ్స్ వస్తావా మీరు వస్తావా ఫ్రెండ్స్ ఫుల్ పార్టీ వైబే ఇప్పుడు చెప్పు క్రూజ్ లో అన్ని ఉన్నాయి ఏమన్నా అన్ని డ్రింక్స్ మందు మార్గాలు పోతున్నాం క్రూజ్ అంటే ఏం పార్టీ క్రూజ్ అంటే క్రూజ్ తెలియదు కదా లైక్ క్రూజ్ తెలుసు కదా క్రూజ్ అంటే కప్పల్లోనా క్రూజ్ అంటే కప్పలు అంటారే కప్ప అంటే ఫ్రాగ్ రా ఓకే న్యూయర్ లాంగ్వేజ్ షిప్ లో మంచి అమ్మాయి దగ్గర షిప్ లో మామూలుగా డాన్స్ వేస్తాం గెట్ రెడీ ఫ్రెండ్స్ కమ్ ఆన్ లెట్స్ హావ్ బ్యాంగ్ నైట్ టునైట్ బ్యాంగ్ చేస్తాం ఫ్రెండ్స్ వాట్ బ్యాంగ్ బ్రో పార్టీ ఇక్కడ చూడు ఫ్రెండ్స్ న్యూయార్క్ నైట్స్ విత్ లైట్స్ ఇట్స్ గుడ్ బట్ కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంది కొంచెమా చాలానా చాలా నాకు నచ్చల ఫ్రెండ్స్ ప్లేసెస్ అమ్మాయిస్ అన్ని నచ్చింది ట్రాఫిక్ మాత్రం నచ్చలేదు టనల్ చూపిస్తాం టన్నెల్ ఎందుకు లెట్స్ టాక్ ఓకే ఫ్రెండ్స్ టన్నల్ వద్దా మేము మాట్లాడదాం మీరు ఎలా ఉన్నావు మీరు వైఫ్ ఎలా ఉండేది బాగానే జంగి క్రూజ్ దగ్గరికి వెళ్ళి వంగుంటాను మేమైతే క్రూజ్ కి వచ్చేసాము 10:05 అయింది టైం ఇప్పుడు ఇంకో 1 hour లో స్టార్ట్ అయిద్దంట దబిడి దంచే బాలా